విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో బుల్డోజర్ సంస్కృతికి పెరిగిపోతా ఉంది. రాష్ట్రం నడిబొట్టున ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి విజయవాడలోనే అర్ధరాత్రి పూట బుల్డోజర్తో వచ్చి కాలేజీ భవనాలని కుప్పకూల్చేయటం విజయవాడ రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా చూడలేదు. దాదాపుగా 55 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శాతవాహన కాలేజీ, వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించిన ఈ కాలేజీని ప్రభుత్వ అండతో కబ్జాకోరులు కోర్టు తీర్పులని పేరు చెప్పి అడ్డగోలుగా కబ్జా చేస్తూ ఉంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చుంది. ఇది ప్రభుత్వ పెద్దల అండతోనే, అధికార పార్టీల ప్రజాప్రతినిధుల అండతోనే కబ్జాకారులు రెచ్చిపోయారు. 200 కోట్ల రూపాయల విలువైన ఈ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకే ఈరోజు అందరూ నాటకం ఆడుతున్నారు. ముందు కిడ్నాప్, తెలుగుదేశం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఆరోపణ వచ్చింది. గవర్నమెంటు యంత్రాంగం కళ్ళు మూసుకొని కూర్చుంది. ఇప్పుడు బుల్డోజర్లు వచ్చి పగలగొట్టేశారు. ఏమవుతుంది విద్యార్థుల భవిష్యత్తు, ఇందులో పనిచేస్తున్న అధ్యాపకుల భవిష్యత్తు? విజయవాడలో ఇక ఏ విద్యా సంస్థని, ఏ ప్రభుత్వ స్థలాన్ని ఇక కాపాడే పరిస్థితి ప్రభుత్వానికి లేకుండా పోయింది. కోర్టులో కేసులు వేసుకునేది వీళ్ళే, కంప్లైంట్ ఇచ్చుకునేది వీళ్ళే. ఇప్పుడు అందరూ కలిపి కుమ్మక్కి అయిపోయారు. భూ యజమాని అంటే సోషల్ మీడియాలో స్పందిస్తారు కదా. ఇంతవరకు ఈ వార్త వస్తే ఎందుకు రాలేదు ఇక్కడికి, ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు? లీగల్ విషయం అంటున్నారు. అర్ధరాత్రి పూట కాలేజీ భవనాలని కూలగొట్టడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిందా? అర్ధరాత్రి నుండి తెల్లవారు దాకా పగలగొడతా ఉంటే ఈ ప్రభుత్వానికి, యంత్రాంగానికి కనపడలేదా? కళ్ళు మూసుకుని ఉందా? ఇదొక్కటే కాదు, ఎస్ఆర్ఆర్ కాలేజీకి సంబంధించిన స్థలాన్ని అక్కడ కబ్జా చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే వివాదం ఏదైనా కావచ్చు, అన్నపూర్ణ థియేటర్లో బుల్డోజర్లతో పగలగొట్టేశారు. ఈ సంస్కృతి అంటే గవర్నమెంటు కబ్జాకోరులకి, బుల్డోజర్లతో పగలగొట్టే వాళ్ళకి అండగా నిలబడతా ఉందని అడుగుతా ఉన్నా. ఇంత జరుగుతూ ఉంటే విజయవాడలో ఎంపీ ఏమయ్యారు? ఇక్కడున్న అధికార పార్టీ శాసనసభ్యులు ఏమయ్యారు? ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న బీజేపీ నాయకుడు ఏమయ్యాడు? అంటే వీళ్ళందరూ ఈ కబ్జాకోరులతో కుమ్మక్కు అయిపోయారా? లేదు మేము కుమ్మక్కు కాలేదంటే ఎందుకు మాట్లాడట్లా, ఎందుకు చర్యలు తీసుకోవట్లా? బుల్డోజర్లతో కూలగొట్టచ్చంట, కూలగొట్టిన వాటిని చూడటానికి మాత్రం అనుమతి లేదంట. అంటే గవర్నమెంట్ ఎవరికి అండగా నిలబడతా ఉంది. అందుకే సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఇది అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూమి, యజమానులకి సంబంధం లేదు, ప్రైవేటు యాజమాన్యాలు గొడవ పడుతున్నాయి. అందుకే గవర్నమెంట్ స్వాధీనం చేసుకోండి, కాలేజీ నడపండి. కాలేజీకి మించినటువంటి భూమి ఉంటే ప్రజా ప్రయోజనాల కోసం వాడండి. రాజధాని కోసం 44 ఎకరాలు పూలింగ్ తీసుకుంటామన్నారు రైతుల దగ్గర నుండి. నడిబొట్టునున్నటువంటి 5 ఎకరాల భూమి గవర్నమెంట్ ఎందుకు కాపాడలేదని అడుగుతున్నాం. అందుకే ఇప్పటికైనా సరే ఇది ప్రజా ప్రయోజనాలకు వాడాలి, కాలేజీ గవర్నమెంటే నడపాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు అందరు దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు కూడా పోరాడతాం. ఇదంతా న్యాయ పోరాటం అనేది కుమ్మక్కై చేస్తున్నటువంటి ఒక నాటకం తప్ప ఇంకోట్లేదు. ప్రభుత్వ అండతోనే సాగుతూ ఉంది. దీన్ని అడ్డుకుంటాం, పోరాడతామని హెచ్చరిస్తా ఉన్నాం.